నేను ఇండియా వెళ్ళినప్పుడు ఒక సోదరి వారింటికి భోజనం పిలిచింది. అన్న, మేము గృహప్రవేశం చేసుకున్నప్పుడు మీరు లేరు, తప్పకుండా రావాలి అన్నప్పుడు ఒక రోజు మేము వెళ్ళినప్పుడు చక్కగా భోజనం చేసాము. భోజనం అయిన తర్వాత అన్న మీకు ఇల్లు చూపిస్తాను రండి అని అన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఒక స్పెషల్ రూమ్ చూపించింది నాకు. అలా చూసినప్పుడు, అలా కట్టెన్ తీసేటప్పటికి బాగుంది ఆ రూమ్ అంతా. చాలా సెల్ఫ్లు ఉన్నాయి, బైబిల్స్ ఉన్నాయి అని చెప్తూ, అన్న ఇది అందరు ఎలాగైతే పూజ గది పెట్టుకుంటారో ఇది మా ప్రేయర్ రూమ్ అన్న, నేను ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే స్థలము కూడా ఉన్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ డిస్ట్రాక్షన్స్ కూడా ఉండవు. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ సోదరి ఆ చెప్పిన మాటలను బట్టి నేను చాలా సంతోషించాను. యేసుప్రభువు వారండి ఉదయాన్నే లేచి ఒక ప్రదేశానికి వెళ్ళారు. అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఎర్లీ మార్నింగ్ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రార్థనలో యేసుప్రభువు వారు గడిపారు. వారి జీవితంలో ఎన్ని పనులున్నా లేవంగానే ప్రభువా నీకు స్తోత్రం, నా జీవితంలో మరొక దినాన్ని అనుగ్రహించావు, ఆయుష్నిచ్చావు, నువ్విచ్చినదే, ఈ దినమంతా నన్ను నడిపించు, శక్తిని దయచేయి, బలాన్ని దయచేయి అని ప్రారంభము అసలు మంచం దిగక ముందే నిజంగా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అలాగున మన ప్రార్థన జీవితంలో అలవాటు చేసుకోవాలి.